నమస్కారం అండి. మనకు ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా వేడి ఎక్కువగా ఉంటుంది. సో, అందరికీ విపరీతమైన చెమటలు, తర్వాత స్కిన్ ఇరిటేషన్‌గా ఉంటుంది. సో, ఈ వేడి తట్టుకోవడానికి ఎక్కువ శాతం కోలా బెవరేజెస్, ఏరియేటెడ్ బెవరేజెస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటి వాటిపైన డిపెండ్ అవుతూ ఉంటారు ఎక్కువ మోతాదులో వర్కింగ్ ఎంప్లాయీస్. అలాగే ఇంటికొచ్చిన గెస్ట్‌లకు కూడా ఇలాంటి సాఫ్ట్ బెవరేజెస్ కానీ, టెట్రా ప్యాక్‌లో ఉండే జ్యూసెస్, రెఫ్రిజిరేటెడ్ లిక్విడ్స్ ఇస్తూ ఉంటారు. సో, ఇలాంటి వాటితో మన శరీరానికి లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. సో, ఈ సమ్మర్‌లో మన శరీరం ఈ వేడి తట్టుకుండడానికి, తర్వాత మన లాసెస్ ఏవైతే ఉంటాయో మినరల్ లాసెస్, మన చెమటలో బయటికొచ్చే సోడియం లాస్ అనేది ఉంటుంది. ఒకవేళ మనము యావరేజ్‌గా సగటుగా 1 లీటర్ స్వెట్ మన శరీరం నుంచి బయటికొస్తే కనుక మనకి 40-50 మిల్లీమోల్స్ ఆఫ్ సోడియం అనేది బయటికొస్తుంది. సో, దీన్ని ఎలా రెప్లెనిష్ చేయాలి? మనం ఈ ఎండని ఎలా తట్టుకుంటూ ఎనర్జిటిక్‌గా పని చేసుకోవాలి? అలాగే సన్ స్ట్రోక్‌ని అవాయిడ్ చేయడానికి మనం తీసుకోవాల్సిన ఆహారం, తర్వాత జాగ్రత్తలేంటి మనం తెలుసుకుందాం. సో, ముఖ్యంగా మనము ఈ వేడిని తట్టుకోవాలంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మర్‌లో సరియైన మోతాదులో మనము లిక్విడ్స్ తీసుకోకపోతే డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్ అనేది చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో, అందుకే జాగ్రత్తగా మనము డీహైడ్రేషన్‌ని అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు డీహైడ్రేషన్‌కి సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాటర్‌ని మించిన బెస్ట్ హైడ్రెంట్ అనేది ఇంకొకటి ఉండదు. సో, టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం సరియైన మోతాదులో నీళ్లు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే బయట ఎండలో తిరిగే వాళ్ళు మజ్జిగ, పిసరంత ఉప్పు వేసుకొని తీసుకోవచ్చు. అలాగే ఎక్కువ సార్లు తీసుకుంటే మనం ఎక్కువ ఉప్పు వాడకూడదు. హైపర్ టెన్షన్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఉప్పు లేకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మజ్జిగని పుదీనా ఫ్లేవర్‌లో కానీ, వాము ఫ్లేవర్‌లో కానీ, అల్లం ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ ఇలాంటి ఏవైనా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వేసి తీసుకుంటే వీటిలో మంచి మినరల్స్, తర్వాత కావాల్సిన వైటమిన్స్ అనేవి లభిస్తాయన్నమాట. లేకపోతే సింపుల్‌గా మనకి కొబ్బరి నీళ్ళు బయట తీసుకోవచ్చు. అలాగే మనము ఇంట్లో నిమ్మకాయ నీళ్ళు, పిసరంతా పెప్పర్ సాల్ట్ వేసి తీసుకోవచ్చు. అలాగే అలోవెరా జ్యూస్ కానీ, జీరా పానీ, పుదీనా పానీ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. కాస్త వీక్‌గా ఉండి చిన్నపిల్లలు కానీ, వృద్ధులకి ఎన్నో రకాల వెజిటేబుల్ జ్యూసెస్ అనేవి ఇవ్వొచ్చన్నమాట. ముఖ్యంగా కీరా దోసకాయ, పుచ్చపండు, సంత్రా, మోసంబి, తర్వాత మస్క్ మెలాన్, క్యాంటలోప్ ఇలాంటివి ఎక్సలెంట్ హైడ్రెంట్స్ అండ్ కూలెంట్స్. ఇలాంటి ఫుడ్స్ మన ఆహారంలో చేర్చుకుంటూ సరి అయిన మోతాదులో మనం లిక్విడ్స్ తీసుకుంటే కనుక మనం ఈ డీహైడ్రేషన్ని అవాయిడ్ చేస్తూ సమ్మర్లో ఎక్సలెంట్ హెల్త్ అనేది మనము మెయింటైన్ చేయొచ్చు.